నేను అడుగుతున్నా ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కూడా ఇతని మనస్తత్వం అర్థం కావడంలా. రాజు అనుకుంటున్నాడా, రారాజు అనుకుంటున్నాడా, చక్రవర్తి అనుకుంటున్నాడా? శాశ్వతంగా ఈ ప్యాలెస్లో కూర్చొని ఇప్పుడే నేను చూస్తే ఒక్కొక్క ప్యాలెస్ ఒక్కొక్క చాలా మామూలుగా మా వాళ్ళు ఇప్పుడే చెప్తున్నారు. అవన్నీ బిల్స్ చూడాలి, మీకు కూడా పెడతాం. టబ్బుకి ఎంత అయిందని, ఎంత ఖర్చు పెట్టారు? 36 లక్షలు. విలాసవంతమైన ఆయన ఆ టబ్లో పడుకోవడానికి 36 లక్షలు. కమ్మోడ్ 12 లక్షలు. అంటే కెన్ యూ ఇమాజిన్? ఇక్కడ నేను చూశాను, ఇక్కడ 3 ప్యాలెస్లు కట్టారు. మొత్తం కలిసి ఇక్కడ చూస్తే ఎందాడ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 19లో మొత్తం 61 ఎకరాలు. ఇందులో 9.88 ఎకరాల్లో 7 బ్లాకులతో కూడిన విలాసవంతమైన భవనాలు నిర్మించారు. ఇది చూస్తే మొత్తం 19,960 చదరపు మీటర్లు అనుకున్నారు. కడాన వీళ్లు చూస్తే 13,542 చదరపు మీటర్లు కట్టారు. 4 బ్లాకులు మాత్రం. ఈ 4 బ్లాకులు చూస్తే విజయనగరం బ్లాక్, అక్కడ ఏబిసి 3 బ్లాకులు దాంట్లో కట్టారు. అక్కడ ఒక మామూలుగా చూస్తే అదిరిపోయే బిల్డింగులు. ఇది బిగినింగ్ మాత్రం మనం అనుకున్న 9.88 ఎకరాలు అనుకున్నది దగ్గర దగ్గర 18 ఎకరాల పైన ఆకుపై చేసుకున్నారు. ఈ కొండంతా కొట్టేశారు 61 ఎకరాల్లో. ఆ కొండను మీరు చూస్తే జపాన్లో ఈ టెక్నాలజీ ఉపయోగిస్తారు. ఆ జపాన్లో ఉపయోగించే టెక్నాలజీ ఉపయోగించుకుని ఎప్పుడు కూడా ల్యాండ్ స్లైడ్ జరగకుండా దానికి డ్రౌటింగ్ అవన్నీ పర్ఫెక్ట్గా చేసి ఇవన్నీ కూడా క్రీపర్స్ అన్ని పెట్టి ఏ విధంగా తయారు చేశారో మనం చూసాం.